హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివేస్ నెస్ట్. ఇవాల్టి వీడియోలో మెంతికూరను ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవాలో చూసేద్దాం. ఈ మెంతికూరను బాల్కనీ గార్డెన్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. 1-2 అవర్స్ సన్లైట్తోనే గ్రో అయిపోతాయి. ఇక్కడ నేను బాల్కనీలోనే వేశాను. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మనం మెంతులు వేసే పాట్ని ఎక్కువ తడి లేకుండా చూసుకోవాలి. పాట్లోని సాయిల్ని ఇలా పైకి కిందకి ఒక వేస్ట్ స్పూన్తో ఇలా చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మెంతులు ఈజీగా గ్రో అవుతాయి. అలా కాకుండా సాయిల్ అలాగే పెట్టేసి మెంతులు వేస్తే గ్రో అవ్వవు. సో వేసే ముందు సాయిల్ అంతా ఇలా లూజ్ చేసుకోవాలి. ఇలా ఒక 4-5 ఇంచెస్ సాయిల్ అంతా లూజ్ చేసి పెట్టేసుకోవాలి. సాయిల్ని ఇలా లూజ్ చేసిన తర్వాత పైనుండే మట్టిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత మెంతుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాయిల్లోకి మెంతుల్ని వేసుకోవాలి. నార్మల్గా ఉండే మెంతుల్నే వేస్తున్నాను, మెంతుల్నేమి నానబెట్టలేదు. చూసారు కదా, పాటికి మనకి ఎన్ని మెంతులు కావాలో సరిపోయేంత వరకు వేసేసుకోవాలి. ఇలా మెంతులన్నీ వేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకున్న మట్టిని పైనంతా కవర్ అయ్యేలాగా కవర్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాయిల్ అంతా కవర్ చేసిన తర్వాత లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తేనే మనకి మెంతులు బాగా గ్రో అవుతాయి. ఎక్కువ ఫోర్స్గా ఏమీ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా సాయిల్ అంతా కవర్ చేసుకున్న తర్వాత వాటర్ని స్ప్రింకల్ లాగా చేసుకోవాలి. బేబీ ప్లాంట్స్ సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి వాటర్ని ఇలా స్ప్రింకిల్ లాగా వేయాలి, లేదంటే డ్యామేజ్ అవుతాయి. ఏదైనా వేస్ట్ బాటిల్ని తీసుకొని దానికి హోల్స్ పెట్టేసి ఇలా స్ప్రే లాగా చేసుకోవాలి. నేను అలాగే వాడతాను. చూసారు కదా, ఇలా 3-4 డేస్ వాటర్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. 4th డే మనకి మెంతులు అనేటివి గ్రో అవడం స్టార్ట్ అవుతాయి. చూసారు కదా, నేను బిఫోర్ బ్యాచ్ ఇలా వేస్ట్గా ఉండే ఒక కంటైనర్లో వేసాను. ఈ మెంతులు అనేటివి మనం దేంట్లో అయినా వేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. మెయిన్ ఏంటంటే డైరెక్ట్ సన్లైట్లో కాకుండా కొద్దిగా షేడ్గా ఉండే దగ్గర పెడితే చాలు, చాలా ఈజీగా గ్రో అయిపోతాయి. చూసారు కదా, ఇక్కడ నేను మెంతాకుని కట్ చేసి చూపిస్తాను. ఇలా మెంతాకుని రూట్స్తో సహా మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతాకుండే రూట్స్ అన్నీ కట్ చేసేయాలి. చూసారు కదా, అంతా ఇలా దగ్గరగా పట్టుకొని రూట్స్ అన్నీ కట్ చేసేస్తున్నాను. ఆ రూట్స్ కుండే సాయిల్ అంతా పాట్లోనే ఉంటుంది. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా మెంతాకుని కట్ చేసిన తర్వాత ఈ పాట్ని 2 డేస్ అలాగే వాటర్ పోయకుండా పక్కన పెట్టుకోవాలి. సాయిల్ అంతా బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ మెంతుల్ని వేసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా మెంతాకుని మనం బాల్కనీలోనే పెంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.